బినోమో ఇస్ ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అండ్ ఇందులో మీరు డిఫరెంట్ కంపెనీ స్టాక్స్ మీద వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని ఫోర్కాస్ట్ చేస్తే మీకు 90% వరకు ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు నా స్టాక్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని ఫోర్కాస్ట్ చేస్తున్నాను. చూసారుగా నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. మీరు మీ అమౌంట్ని విత్ ఇన్ 24 అవర్స్లో బ్యాంక్ నుండి లేదా పేటిఎం నుండి కానీ విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ట్రేడింగ్ నేర్చుకోవడానికి బినోమో వాళ్ళు డెమో ఖాతాలో 65,000 రూపాయలని బోనస్గా అమౌంట్ యాడ్ చేస్తారు. దాంట్లో మీరు ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. బినోమో ఇస్ ఎ మోస్ట్ ట్రస్ట్ వర్తీ యాప్ అండ్ ఇందులో మంచి ఇనిషియేటివ్ కూడా ఉంది. చూస్తారా? చూడండి, బినోమో ఇస్ రియల్లీ గుడ్ ఇన్ కమ్యూనిటీ. బినోమో నుండి మీకు దసరా శుభాకాంక్షలు. ఇది ఒక లీగల్ యాప్. మీరు దీన్ని ప్లే స్టోర్లో నుండి కానీ యాప్ స్టోర్లో నుండి కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. I'm a binomist. Are you? Thank you, Adya, for being a part of my life. రే, ఇది పట్టుకో. వీడేంది నాకు ఇచ్చాడు? ఆయన మంది కాదులే. ఎవరా మీరు? ఎవడంటాడేంద్రా? కల్జోలు లేదు కదరా, కనిపించేదేమో. పదా, ఇదే కరెక్ట్. వెళ్ళిపోదాం పదరా. ఎవరా మీరు? రే రారా. రే ఎవరా? ఇంకా స్టార్ట్ చేద్దామా? రేయ్, నువ్వు నిన్న నాకు ఆద్య ఇచ్చిన గిఫ్ట్ ఎక్కడ పెట్టావురా? గుర్తొచ్చింది. చెప్పు. ఆగరా. రే ఆగు, చెప్తా. అయినా మన కాదని అక్కడ వదిలేసాను రా. వదిలేసావా? ఏం మాట్లాడుతున్నావురా? అది ఎంత ఇంపార్టెంట్ నీకు తెలుసా? రే 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 ఆగరా. రే మావా, ఎందుకు అంత కోపం? ఏమైందో చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? ఎందుకేంట్రా? ఆద్య నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ రా అది. ఆద్య ఒంటరిగా ఉన్నప్పుడు ఓపెన్ చేసి చూడమందిరా. ఇప్పుడు ఆ గిఫ్ట్లో ఏముందో ఏంటో. డోంట్ మైండ్ రా మామ, నా వల్ల చాలా పెద్ద మిస్టేక్ జరిగింది. అసలు ఆద్య ఆ గిఫ్ట్ ద్వారా ఏం చెప్పాలనుకుందో తెలుసుకోవాలని ఉందిరా. అంతే కదా. రేపు పొద్దున ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్దాం, తనని కలుస్తున్నాం. ఓకేనా? ఓకే. రేయ్ నవ్వరా బాబు, ఇప్పుడైనా నవ్వరా.
నువ్వెప్పుడొచ్చావు? నేను వచ్చి చాలాసేపు అయింది. నువ్వు కిందకి రావట్లే కదా అని చెప్పి నేనే వచ్చా. ఓ అవునా, సారీ అక్క. ఇట్స్ ఓకేరా. ఏమైంది అది అలా ఉన్నావు? అదేం లేదక్క, బానే ఉన్నా. అవునా? హా అక్క. నాకంతా తెలుసు అద్య, డాడీ చెప్పారు. తన పేరేంటి? యతిన్. ఓకే గాని డాడీ నీ మీద చాలా కోపంగా ఉన్నారు. తనని ఇంటికి కూడా పిలిచావంటగా? వాళ్ళలా దొరికిపోతారని అనుకోలేదక్క. డాడీకి డౌట్ వచ్చింది అంతే. కానీ యతిన్ చాలా మంచోడక్క. చిన్నప్పటి నుంచి పెంచిన డాడీ ఇంపార్టెంటా లేక 3 months బ్యాక్ పరిచయమైన యతిన్ ఇంపార్టెంటా? చెప్పాద్య, ఇద్దరు ఇంపార్టెంట్ అని మాత్రం చెప్పకు. నాకేం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదక్క. నేను చెప్తా. ఫస్ట్ నువ్వు నీ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. సరే అక్క. కానీ యతిన్కి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. రోజు నా కోసం ఇంటికి వస్తున్నాడు. నేను కనీసం ఒక్కసారి కూడా కనిపించలేదు డాడీకి భయపడి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో ఆద్య, ఇప్పుడు కానీ నువ్వు డాడీ మాట వినకపోతే ఇంకా డాడీ లైఫ్లో నీతో మాట్లాడనని చెప్పమన్నారు. ఇంకా నీ ఇష్టం. వీడేంటి ఇక్కడ కూడా లేడు? ఆ కొండ దగ్గర ఏమైనా ఉండుంటాడా? సరే, అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడేం చేస్తున్నావురా? మార్నింగ్ నుంచి నీకోసం వెతుకుతున్నా తెలుసా? రేమా, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? రే, నిన్నేరా అడిగితే చెప్పవేంది? రే, అడుగుతుంటే చెప్పకుండా వెళ్ళిపోతావేంట్రా? చీ దినమ్మా. రే ఆగరా, ఇప్పుడైనా చెప్తావా ఏమైందో? ఆద్య నన్ను వదిలి వెళ్ళిపోయిందేమో అని భయంగా ఉందిరా. ఎవరు చెప్పారా నీకు? 1 week అవుతుందిరా ఆద్యను చూసి. రోజు తన కోసం వెళ్తున్నా, అయినా తను కనబడట్లేదు. రేయ్, అలా ఏం అయి ఉండదురా, నువ్వు కంగారు పడకు. ఫస్ట్ నువ్వు నార్మల్కి రారా మావా. సరేరా. రేయ్, హాల్ టికెట్ తీసుకొచ్చారా? ఇదిగో తీసుకోరా. రే నిన్నే తీసుకో. నాకు వద్దురా. ఏంటి వద్దా? ఇదేమన్నా గుళ్ళో ప్రసాదం అనుకున్నావా? హాల్ టికెట్ ఇది ఉంటేనే ఎలా చేస్తారు ఎగ్జామ్కి. తీసుకో. రే, అయినా మనం మీ ఎగ్జామ్స్ రాకపోతే ఫర్దర్గా ముందుకు వెళ్ళలేమురా. మీ పేరెంట్స్కి ఏం చెప్తావురా? అదంతా నాకు అనవసరం రా. అయినా ఆద్యనే లేనప్పుడు ఇవన్నీ నాకు అవసరం లేదు. ఇప్పుడు ఈ హాల్ టికెట్ వల్లే కదా ఇదంతా. రే 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 రే, ఇప్పుడు ఏం చేసావో తెలుసా నీకు? నేనేం చేస్తున్నానో అన్నీ అర్థమై తెలిసే చేస్తున్నా. నీకు నీ ఫ్యూచర్ కన్నా మీ పేరెంట్స్ కన్నా అదే ఎక్కువ అయిపోయింది కదా. అది కాదురా ఆద్య, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఇంకోసారి ఆద్యానేమని అన్నావో బాగోదు. సరేరా, నీ లైఫ్ నీ ఇష్టం, మధ్యలో నేనేవాడిని. అరే మా యతిన్, ఒక ఫ్రెండ్గా నేను సజెషన్ మాత్రమే ఇవ్వగలనురా, కానీ డెసిషన్ మాత్రం నువ్వే తీసుకోవాలి. బాయ్ రా.
సజ్జత్, యతిన్ ఎక్కడున్నాడు? తెలీదా ఆద్య? ఏంటి, యతిన్ ఎక్కడున్నాడో నీకు తెలీదా? అంటే ఈరోజు వాడిని నేను కలవలేదు. ఈ మధ్య మొన్న మీరు కలిసిన కొండ దగ్గరే ఉంటున్నాడు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడు ఆద్య. సరే సజ్జత్. ఓకే ఆద్య. ఏమైపోయావు ఆద్య ఇన్ని రోజులు? డాడీ ఇంట్లో ఉండటం వల్ల నేను కలవడం కుదరలేదు యతిన్. అయినా మొత్తానికి నా కోసం వచ్చావు, అది చాలా ఆద్య. నీకో విషయం చెప్పాలి యతిన్. చెప్పాద్య. అది అది యతిన్. మర్చిపోయా, సారీ ఆద్య. నువ్వు ఆ రోజు ఇచ్చిన గిఫ్ట్ సజ్జత్ మీ ఇంట్లోనే వదిలేశాడు. ఇంతకీ ఆ గిఫ్ట్లో ఏముందా ఆద్య? అంటే యతిన్ ఆ గిఫ్ట్లో ఏముందో చూడలేదా? అయితే ఇప్పుడు చెప్పడమే కరెక్ట్. ఆద్య, అసలు ఇంతకు ఆ గిఫ్ట్లో ఏముంది? నీకు చాక్లెట్స్ ఇష్టమని ఆ గిఫ్ట్లో ఒక స్పెషల్ చాక్లెట్ పెట్టా యతిన్. ఓ ఓకే, ఏదో చెప్పాలన్నావు, ఏంటది? నేను ఒక 2 డేస్లో వేరే ఊరికి వెళ్ళిపోతున్నా యతిన్. మళ్ళీ నిన్ను కలవడం కుదరకపోవచ్చు, అది చెప్దామని ఇప్పుడు వచ్చా. అంటే మళ్ళీ నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోతున్నావు అంతేగా? మరెప్పుడు వదిలి వెళ్ళనని మాట ఎందుకు ఇచ్చావు ఆద్య? మాట ఇచ్చాను కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎప్పుడు చెప్పలేదు కదా యతిన్. పోనీ నువ్వు ఎప్పుడైనా ప్రపోజ్ చేసావా నాకు? ప్రపోజ్ చేస్తేనే నా ప్రేమ నీకు తెలుస్తుందంటే ఎప్పుడో ప్రపోజ్ చేసావా ఆద్య? అదంతా కాదు యతిన్, ఇప్పటిదాకా జరిగింది చాలు. ఇక నుండి నా గురించి ఆలోచించడం మాని, నీ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. నేను చెప్పాలనుకున్నది చెప్పా, తర్వాత నీ ఇష్టం. చెప్పాల్సిన దానికంటే ఎక్కువే చెప్పావు ఆద్య. ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు. కానీ ఒక్క మాట ఆద్య, నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ పెదాల దగ్గర నుంచి వస్తుంది కానీ నీ మనసు నుంచి రావట్లేదు. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతున్నావు ఆద్య. నా మనసులో ఉన్నదే నేను చెప్పా. సరే యతిన్, ఇక నేను వెళ్తా. బాయ్, టేక్ కేర్. ఆద్య, నీకు ఇష్టం లేకపోయినా నేను మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.